హాయ్! హలో! అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా! చాలా రోజులైంది నేను వ్లాగ్స్ పెట్టి. ఈ వ్లాగ్ వచ్చేసి మేము నేపాల్ ట్రిప్‌కెళ్ళాము కదండీ! ఆ ట్రిప్‌లో ముఖ్యంగా మేము ఒక టెంపుల్ చూసామండి. ముక్తినాథ్ టెంపుల్. ఈ టెంపుల్‌కి అసలు ఎలా వెళ్ళాలి? ఏంటి? ఆ దారంతా నేనైతే చూపిస్తానండి. లాంగ్ వీడియోలో నేను ఫస్ట్ ఆల్రెడీ ఒక 3 మంత్స్ బ్యాక్ నేను ముక్తినాథ్ టెంపుల్ మొత్తం వీడియో పెట్టాను. ఇదొచ్చేసి ముక్తినాథ్ టెంపుల్‌కి వెళ్ళే దారండి. చాలా మందికి తెలియదు కదా! అసలు ఆ దారి ఎలా ఉంటుంది? ఏంటి అని నేను చూపించబోతున్నాను ఈ వీడియోలో. కానీ వెళ్ళేటప్పుడు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అండి. బస్‌లో అయితే డాన్స్‌లు కూడా వేశారన్నమాట. ఈ వీడియోలో ఏంటంటే అసలు దారి ఎలా ఉంటుంది ముక్తినాథ్ టెంపుల్‌కి నేపాల్‌లోని చూడాల్సిన టెంపుల్ ఇదొక ముఖ్యమైన టెంపుల్ అండి. చాలామంది ఈ టెంపుల్ చూడకుండా వచ్చేస్తారు తెలియక. కానీ ఇక్కడ వచ్చేసి ముక్తినాథ్ టెంపుల్ చూడాల్సిన టెంపుల్ అండి. ఇక్కడ చాలామందికి అనుకుంటారు ముక్తినాథ్ టెంపుల్ అంటే ఇది శివాలయం అనుకుంటారండి. శివాలయం అయితే కాదండి. ఈ ఇదొచ్చేసి విష్ణుమూర్తి ఆలయం అండి. శాలగ్రామ రూపంలో ఇక్కడైతే మనకైతే దర్శనమిస్తారండి. ఈ స్టోరీ అంతా నేను ముందు వీడియోలో అయితే నేను చెప్పానండి. ఆ వీడియో అయితే చూడండి ముక్తినాథ్ టెంపుల్ వీడియో. వీలైతే లింక్ కూడా ఇస్తాను అది. స్క్రీన్ మీద ఇస్తాను. లేదంటే డిస్క్రిప్షన్‌లో కూడా ఇస్తాను. ప్లీజ్ చూడండి. ఈ ఈ టెంపుల్‌కి వెళ్ళేటప్పుడైతే రోడ్డయితే ఇంకా చా అసలు ఎలాగా దానికి రోడ్ ఎలా పెట్టారో తెలియలేదండి. 2 కొండలుంటాయండి. చూస్తున్నారు రోడ్డు లెఫ్ట్ సైడ్ ఉన్న కొండ పక్క నుంచి చిన్న దారుంది గదా! ఆ దారెంబడైతే మనం వెళ్తున్నాము. 2 కొండలుంటాయి. మధ్యలో అయితే ఒక నది ప్రవహిస్తదండి. ఆ నదికి గూడా ఒక స్టోరీ ఉంది. నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. ఆల్రెడీ ముందు వీడియోలో చెప్పానండి. 2 కొండల మధ్యలో దారుంటుంది. ఆ దారి మధ్యలో ఆహ్, కొ ఆహ్ చూస్తున్నారా మీరు మీకక్కడ గమనిస్తున్నారండి? 2 కొండల మధ్య హిమాలయ పర్వతాలైతే ఉన్నాయి. మంచు కొండలు. అబ్బా! సూపర్ ఎక్స్‌పీరియన్స్ అండి. అడుగడుగుకి మంచి మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా బాగుంది. చాలా థ్రిల్ ఫీల్ అయ్యామట. ఈ దారి కోసం చెప్తాను కదా! 2 కొండల మధ్యలో నది ప్రవహిస్తుందా? మనం ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్న కొండ పక్కన చిన్న దారుంది. ఒక బస్సు వెళ్ళే దారనమాట. ఆ దారెంబడైతే మనం వెళ్తున్నాము. మనకి దగ్గర దగ్గర పోఖ్రా అనే ఒక టౌన్ ఉంటుందండి. అక్కడి నుంచి మనం ఈ టెంపుల్‌కి వెళ్ళడానికి 9 అవర్స్ జర్నీ అండి. ఇంకొక విషయం ఏంటంటే శీతాకాలం, వర్షాకాలం అస్సలు వెళ్ళలేరండి. ఫుల్ మంచు ఇంకా వర్షాకాలంలో అయితే ఈ దారి అయితే క్లోజ్ చేసేస్తారట. వర్షాకాలం వచ్చినోళ్ళు ఈ దారిలో నుంచి అయితే రారు. ఈ దర్శనం కూడా అవ్వడం కష్టమండి. మళ్ళీ హెలికాప్టర్ అయితే ఫెసిలిటీ ఉంది. అలా అయితే దర్శనం చేసుకోవచ్చు. శీతాకాలమైనా, వర్షాకాలమైనా. మాక్సిమం ఎండాకాలం ట్రిప్ అయితే మనకైతే బస్సేలో ఉంది. మేము మేలో వెళ్ళాం. మేలో వెళ్ళినప్పుడు కూడా మాకు వర్షం అయితే పడిందండి. ఆ డ్రైవర్ అప్పుడే చెప్పారన్నమాట. వర్షాకాలం అయితే ఇక్కడ క్లోజ్ చేసేస్తా 3 మంత్స్ అనేసి. చూస్తున్నారా మంచు కొండలు అబ్బబ్బా! నాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్ వెళ్తున్నప్పుడు చూస్తున్నారా దారండి. రోడ్డు పక్క అది కొండ పక్కన చిన్న దారుంది. ఆ దారెంబడైతే వెళ్తున్నామన్నమాట. మనకి దగ్గర ఒక 6 అవర్స్ జర్నీ అలాగే ఉంటుందండి. ఇంకొక 2 అవర్స్ జర్నీ అయితే రోడ్డొస్తుంది. ఈ దారి ఈరోజు నేను ఈ వీడియోలో ఒక్క అంటే ఈ పోఖ్రా నుంచి ఒక జాన్సన్ అన్న ఒక ఊరుంటుంది. అక్కడ వరకు ఈ వీడియోలో చూపిస్తున్నాను. అక్కడి నుంచి మనం ముక్తినాథ్ వెళ్ళడానికి ఇంకొక దారి ఉంటుందండి. అది ఇంకా ఎక్సలెంట్. ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అండి. అసలు మేము అనుకోకుండా ప్రయాణం అయ్యాము. ఇంత మంచి దర్శనం అయింది. నేను ఒక నేపాల్‌లో చూసిన టెంపుల్స్ అన్నీ నేను ఒక 10 వీడియోస్‌లా పెట్టాను. ఒక 3 మంత్స్ బ్యాక్‌న ఉంటాయండి వీడియోస్ అన్నీ. ఆ వీడియోస్ అన్నీ చూడండి. చూస్తున్నారా? దారి చూసారండి ఎలా ఉందో? దేవుడి కరుణ అంటే అలా ఉంటుందండి. మాకైతే అసలు అనుకోలేదు. అంటే ఇంత దూరం ఉంటుందా అనేసి అనుకోలేదు. మాకైతే దర్శనం కూడా చాలా బాగా అయిందండి. చాలా గ్రామం పుట్టిన ఊరు. నెక్స్టు ఆ స్టోరీ అంతా చెప్పానండి. నేను వీలైతే ఆ లింక్ ఇస్తాను. కంపల్సరీగా చూడండి. ఇక్కడ మధ్యలో అయితే ఒక 5 అలా అవుతుంది. అక్కడ ఆపారండి ఒక ఊరి దగ్గర. అక్కడొచ్చేసి వాటర్ ఫాల్స్ ఉంది. పక్కన చిన్న టీ కొట్టులా ఉందన్నమాట. టీ అది తాగుతారు కదా అని ఆపారన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అక్కడ వ్యూ అయితే సూపర్ అండి. ఇక్కడ చూసారా వాటర్ ఫాల్స్. ఇక్కడ కూడా ఆపారు. కొంచెం సేపు డ్రైవర్ మాట చూడండి అనేసి. టీలు అది తాగేసి మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ఇంకో 2 అవర్స్ జర్నీ చేసామన్నమాట. మాతో వచ్చిన వాళ్ళండి వీళ్ళందరూను. అయితే మాత్రం
టెంపుల్స్ దర్శనం అయితే చాలా బాగా అయ్యాయండి. నెక్స్ట్ వచ్చేసి రేపటి వీడియోలో మాత్రం చెప్పాను కదండి, జాన్సనా ఊరు నుంచి ఇంకా ముత్తునాథ టెంపుల్కి ఎలా వెళ్ళాలి ఆ వీడియో అంతా చూపిస్తాను, కంపల్సరీగా చూడండి. ఈ నేపాల్ ట్రిప్ ప్లాన్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం నాకు తెలిసి జాన్ నుంచి మే వరకు పర్లేదండి. వర్షాకాలంలో అయితే ప్లాన్ చేయొద్దు. అంటే ఇలాగా వెళ్ళేటప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే బాగుంటుంది. ఈ వర్షాకాలంలో ఈ రోడ్ క్లోజ్ చేస్తారంట. ఎండాకాలం అయితే ఈ రోడ్ నుంచి అయితే వెళ్ళడానికి బాగుంటుంది. మేమైతే ఇంకా చూసారా 6:30 అవుతుంది, కొంచెం చీకటి అయితే అయిపోతుంది అన్నమాట. ఇక్కడ నుంచి ఇంకొక 2 hours ఉంటుంది అన్నారు డ్రైవరు. చూస్తున్నారా 2 కొండల మధ్య నుంచి వెళ్తుంది బస్ అయితే. ఇంకా చీకటి అయిపోతుందండి, వీడియో కూడా ఇంకా తీయడం అవ్వలేదు, చీకట్లో మా సరిగా రాదు కదా. మేమైతే ఒక హోటల్లా ఉందండి, అక్కడైతే దిగామాట. ఇక్కడ వచ్చేసి ఇంకా చలి గజగజ ఉడికిపోతున్నాయండి. మాకు ఒక 20 కిలోమీటర్స్ దూరంలో మంచు కొండలమాట. ఫుల్ చలి 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 చలి, అస్సలు అనుకోలేదు చాలా చలి మేలోనే. స్వెటర్స్ అవి తీసుకెళ్ళండి కంపల్సరీగా, వెళ్ళిన వాళ్ళు అయితే చాలా చల్లగా ఉంటుంది, మంచి ఎక్స్పీరియన్స్. దర్శనం అయితే చాలా బాగా అవుతుందండి. ఇదండి ఇవాళ వీడియో. మీ అందరికీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.